వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో గంగా రివర్ బేసిన్ గురించి తీసుకుందాం. గంగా రివర్ బేసిన్ అంటే ఏంటో, దాని ట్రిబ్యూటరీస్, వాటి ఉపనదులు, ఆరిజిన్, తర్వాత ఇండియాలో ఎంత పార్ట్ ఈ గంగా రివర్ ఆక్యుపై చేస్తుంది దాన్ని మొత్తం డ్రైనేజ్ బేసిన్. సో అలా వాటి ఫ్యాక్ట్స్ అండ్ దాని డీటెయిల్స్ గురించి చూసుకుందాం. సో ఇప్పుడు మనం గంగా రివర్ బేసిన్ చూద్దాం. సో గంగా రివర్ సిస్టమ్ కూడా అంటారు. గంగా ఆరిజిన్ అందరికీ తెలుసు. హిమాలయన్ రివర్ సిస్టంలో గంగా రివర్ సిస్టమ్ ఈజ్ అ మేజర్ రివర్ సిస్టమ్. సో ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర ఇవన్నీ హిమాలయన్ రివర్స్ కదా. సో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇండియాకి మాత్రమే, ఓన్లీ మన భారతదేశానికి మాత్రమే ఉన్నది అంటే మన గంగా నది. సో దాని ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వెళ్ళే ముందు వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఓకే, మన జియోగ్రఫికల్గా గంగా గురించి చూద్దాం. గంగా ఆరిజిన్ మన గంగోత్రి గ్లేషియర్ దగ్గర గోముఖ్లో అయింది. సో గంగా అక్కడి నుంచి ఆరిజిన్ అయింది. గంగా కాన్ఫ్లుయెన్స్ ఎక్కడ అంటే అక్కడి నుంచి హిమాలయాస్లో, ఇన్నర్ హిమాలయాస్లో పుట్టిన గంగా ఎక్కడ కలుస్తుందంటే బే ఆఫ్ బెంగాల్లో. బే ఆఫ్ బెంగాల్లో రెండు స్ట్రీమ్స్ పెడతాయి. ఒకటి మన హుగ్లీ, కలకత్తా గంగాసాగర్లోటి, తర్వాత ఒక పాయం వచ్చి బంగ్లాదేశ్ వైపు వెళ్ళి అక్కడ బ్రహ్మపుత్రతో కలిసి అక్కడ పెద్ద డెల్టా, సుందర్బన్స్ డెల్టా, ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ఏదంటే సుందర్బన్స్ డెల్టా ఫామ్ చేసి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లో వెళ్తాయి. సో ఇప్పుడు మనం గంగా ఆరిజిన్ నుంచి చూసుకుందాం. ఇంకొక పాయింట్, గంగా ఎక్కడైతే గంగా పుట్టిందో అక్కడ గంగా పేరు అది కాదనమాట. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో గంగా ఈజ్ నాట్ ఏ సింగిల్ రివర్. గంగా తనతో పాటు చాలా పెద్ద పెద్ద భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద రివర్స్ని అన్నిటినీ కలుపుకుని పోవడం వల్ల ఆల్రెడీ హిమాలయన్ రివర్ గంగోత్రి గ్లేషియర్ నుంచి వస్తుంది. అంటే ఆల్ ద టైం ఎప్పుడూ నీళ్ళుకి అంటే కరువు ఉండదు, అంటే ఎండిపోవడం, తగ్గిపోవడం, సైజు ఇలా ఉండదా. సో దాంతోపాటు మేజర్ రివర్స్ అన్నీ పెనిన్సులర్ రివర్స్ కొన్ని యాడ్ అవుతాయి, తర్వాత నార్దర్న్ హిమాలయన్ రివర్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ గంగా చాలా పెద్ద నదిగా ఆవిర్భవించింది. సో ఒక్కసారి దాని మ్యాప్లో మనం చూసుకుందాం. ఫస్ట్ గంగా గురించి తెలియాలంటే మనం ఇంకొన్ని నదులు ఉన్నాయన్నమాట. ఇంకొన్ని నదులు ఈ కాన్ఫ్లుయెన్స్, వాటిని పంచ్ ప్రయాగ్ అంటారు. అంటే పంచ్ అంటే 5, ప్రయాగ్ అంటే, అసలు ప్రయాగ్ అంటే సంస్కృతంలో మీనింగ్ ఏంటంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 rivers. ఓకే, 2 నదులు కలిసే సంగమం. 2 నదులు కలిసే 2 అయినా 3 అయినా 4 అయినా దానికి ప్రయాగ్ అంటే నదులు కలిసే సంగమాన్ని దాన్ని ప్రయాగ్ అంటారు. సో ఇక్కడ పంచ్ ప్రయాగ్. త్రివేణి ప్రయాగ్ అంటే 3 నదులు కలిసేది, పంచ్ ప్రయాగ్ అంటే 5 నదులు కలవడం అనమాట. సో ఈ గంగ పుట్టినప్పుడు ఎక్కడ పుట్టింది? మనం గంగోత్రిలో గంగోత్రి గ్లేషియర్లో గోముఖ్లో ఉత్తరాఖండ్లో గంగ పుట్టినప్పుడు గంగ పేరేంటంటే భాగీరథి. ఎందుకు భాగీరథి అయింది? బికాజ్ మనం ఇప్పుడు రిలీజియస్గా, మైథాలజికల్గా చూసుకుంటే గంగ భూమి అంటే ఆకాశగంగ భూమి మీద రావడానికి భగీరథుడు అనే మహర్షి ఘోర తపస్సు చేసిన తర్వాత గంగ అప్పుడు భూమి మీదకి ఫస్ట్ టైం గంగోత్రి గ్లేషియర్ గోముఖ్ దగ్గర పైనుంచి దూకింది అంటారు. సో అక్కడ నుంచి వచ్చినప్పుడు దాన్ని భాగీరథి అని పిలుస్తారు. గంగ ఆరిజిన్ పాయింట్లో గంగ పేరు గంగ కాదు. ఎక్కడైతే పుట్టిందో గంగ అక్కడ గంగని భాగీరథి అంటారు. ఎందుకంటే భగీరథుడు తన తపస్సు వల్ల ఆకాశగంగని భూమి మీద తీసుకొచ్చాడు కాబట్టి గంగని అప్పుడు భాగీరథి అంటారు. ఇక్కడ ఇది పాయింట్ మర్చిపోకండి. నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ మైథాలజీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కనెక్ట్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వరు. ఎందుకంటే గంగ హిమాలయాస్లో ఉన్నంతసేపు వరకు గంగా అని పేరుతో పిలువబడలేదు. ఎప్పుడైతే ప్లెయిన్స్ అంటే మన లోతట్టు ప్రాంతాలు, అయితే హిమాలయాస్ మనకు తెలుసు, హిమాలయాస్ ఇలా ఉంటాయి. సో ప్లెయిన్స్ అంటే ఇక్కడ నుంచి మనకి హరిద్వార్ నుంచి ప్లెయిన్స్ స్టార్ట్ అవుతాయి. మైదానాలు వచ్చిన దగ్గర నుంచి గంగని పిలవడం మొదలుపెట్టింది. సో ఈ భాగీరథి తనతో పాటు 5 నదులు కలుపుకుంటూ
రావడం మొదలుపెట్టింది. సో ఈ 5 వీటిని పంచ్ ప్రయాగ్ అంటారు. పంచ్ అంటే 5. సో ఇవేంటో ఒకసారి చూద్దాం. పంచ్ ప్రయాగ్ ఫస్ట్ యమునోత్రి. ఇది నేను పెట్టానంటే పీక్ అనమాట, అంటే ఇది కొండ కింద సమానం. యమునోత్రి, గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్. ఓకే, ఈ పీక్స్. సో ఈ పీక్స్ అన్నీ మనకి ఉత్తరాఖండ్లో ఉండిన మంచు పర్వతాలు అనమాట, మన రిలీజియస్ ప్లేసెస్. ఇంకా తర్వాత వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్స్ అనమాట యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. బద్రీనాథ్ నుంచి విష్ణుగంగా, ఇంకా ఇలా వేద్దాం, విష్ణుగంగా, ఇంకా ధౌలి గంగా. బద్రీనాథ్ దగ్గర, బద్రీనాథ్లో పుట్టిన విష్ణుగంగా, ధౌలి గంగా అని 2 నదులు. ధౌలి గంగా ఇంకా ఫర్దర్లుగా పుట్టిందనమాట, ఇంకా ఫర్దర్ ప్లేన్స్లో పుట్టి ఒక దగ్గర కాన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఒక దగ్గర సంగమం, వాళ్ళ ప్రయాగ. అది దాన్ని ఏంటంటారంటే, ఈ పాయింట్ని విష్ణు ప్రయాగ్. ఎక్కడైతే విష్ణుగంగా, ధౌలిగంగా కలుస్తాయో దాన్ని విష్ణు ప్రయాగ్ అంటారు. ఇక్కడ నుంచి ఈ 2 కలిసిన తర్వాత ఏదైతే నది వస్తుందో, కలమారుస్తాను, విష్ణుగంగా, ధౌలిగంగా కలిసిన, ఎక్కడ విష్ణుప్రయాగ్లో కలిసిన తర్వాత 2 కలిసి ఒక నది కింద ఆవిర్భవించాయి కదా, ఇక్కడి నుంచి వచ్చిన దాన్ని అలక్నంద అంటారు. అలక్నంద. ఇక్కడ నుంచి ఏదైతే ఈ 2 కలిసిన తర్వాత వచ్చిన నది అయితే ఉందో దాన్ని అలక్నంద. ఇది అలక్నంద. ఓకే, సో ఈ అలక్నందాకి ఇటువైపు నుంచి ఇంకొక నది కలుస్తుందన్నమాట. సో అది దాని పేరేంటి, నందాకిని. అలక్నందాని నందాకిని అని ఒక నది కలిసిన తర్వాత ఆ వచ్చే పాయింట్ని మనం నంద్ ప్రయాగ్ అంటాం. ఏంటంటారు, నంద్ ప్రయాగ్. దీని తర్వాత ఇంకా ఇది ఇలా ఫర్దర్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా. ఈ ఫర్దర్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి పిండర్ గంగా అని ఇంకొక నది కలుస్తుంది. పిండర్ గంగా. సో ఎక్కడైతే అలక్నంద, పిండర్ గంగా కలుస్తాయో దాన్ని కర్ణప్రయాగ్ అంటారు. ఈ ప్లేస్ని కర్ణప్రయాగ్. సో ఈ అలక్నంద ఫస్ట్ ధౌలిగంగా అండ్ విష్ణుగంగా కలిసి అలక్నంద కింద తయారయ్యాయి. ఈ అలక్నందాకి నందాకిని అన్న నది కలిసి అదేమైంది, నందప్రయాగ్ అయింది. మళ్ళీ ఇది ఇంకా ఫర్దర్ వెళ్తూ ఉంటే పిండర్ గంగా అని ఈ అలక్నందాకి కలిస్తే ఆ ప్లేస్ని కర్ణప్రయాగ్ అన్నాం. ఇంకా ఇది ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ పై నుంచి కేదార్ నుంచి ఇంకొక నది యాడ్ అయింది. దీని పేరు మందాకిని. ఈ నది పేరేంటి, మందాకిని. ఈ మందాకిని ఎక్కడైతే కలుస్తుందో అలక్నందాతో ఆ ప్లేస్ని ఏమన్నాం, రుద్రప్రయాగ్.
మందాకిని అలక్నంద కలిసిన కాన్ఫ్లుయెన్స్ ఉన్న ఊరిని ఏంటంటారు? రుద్రప్రయాగ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏంటి? దీన్ని రుద్రప్రయాగ్. సో గంగోత్రి గ్లేషియర్, గంగోత్రి మౌంటైన్ నుంచి మనకి ఏమొస్తుంది? భాగీరథి వస్తుంది. ఏమొస్తుంది? భాగీరథి వచ్చి ఇక్కడ, ఇది భాగీరథి. గంగోత్రిలో ఫస్ట్ గంగ పుట్టినప్పుడు దాని పేరేంటి? భాగీరథి. ఈ భాగీరథి ఎప్పుడైతే ఈ అలక్నందతో కలుస్తుందో దీన్ని, ఈ సంగమాన్ని, ఈ ప్లేస్ని ఏంటంటామంటే దేవప్రయాగ్. దీన్ని ఏంటంటావు? దేవప్రయాగ్. సో దేవప్రయాగ్ ఎక్కడైతే భాగీరథి ఇంకా అలక్నంద కలుస్తాయో ఆ ప్లేస్ని దేవప్రయాగ్. దేవప్రయాగ్కి ఈ రెండు వచ్చి కలిసిన తర్వాత అప్పటి నుంచి ఈ నెక్స్ట్ ఏదైతే రివర్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని గంగా అని పిలుస్తాం అనమాట. ఇక్కడ గంగా అని పిలువబడింది. ఎక్కడ గంగా అని ఏ ప్లేస్ నుంచి అంటారు అంటే దేవప్రయాగ్. దేవప్రయాగ్లో ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకి యమునోత్రి ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అది మళ్ళీ ప్రయాగ్రాజ్లో కలుస్తుందండి. బట్ గంగోత్రి నుంచి వచ్చిన భాగీరథి అలక్నందాతో దేవప్రయాగ్లో కలిసిన తర్వాతే ఈ రెండు రివర్ కాన్ఫ్లుయెన్స్ని మనం గంగా అని పిలుస్తాం. సో ఇదిగో చూడండి, ఇది భాగీరథి, ఇది అలక్నంద. ఇది భాగీరథి, ఇది అలక్నంద. మీ కలర్ డిఫరెన్స్ చూడొచ్చు. ఈ ప్లేస్ దేవప్రయాగ్ అనమాట. సో ఇక్కడి నుంచి ఈ రెండు కలిసిన తర్వాత ఇవైతే కలిసి ముందుకు ప్రయాణిస్తాయో దాన్ని గంగా అంటాం. ఇక్కడ వరకు ఇది భాగీరథి, ఇక్కడ నుంచి అలక్నంద. తర్వాత ఎప్పుడైతే ఈ రెండు కలిసిపోతాయి కదా, ఇగో ఈ పాయింట్ ఇక్కడ నుంచి కలిసి ట్రావెల్ చేస్తాయి కదా ఫర్దరు, దాన్ని గంగా అంటాం. ఇక్కడ వరకు ఇది భాగీరథి, ఇది అలక్నంద. ఈ రెండు విడివిడిగా వచ్చి దేవప్రయాగ్. ఎక్కడ? ఈ ప్లేస్ పేరు ఏంటి? దేవప్రయాగ్. అంటే ఈ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ని, ఈ లొకేషన్ని దేవప్రయాగ్. సో అక్కడ నుంచి ఈ రెండు నదులు కలిసి ట్రావెల్ చేసిన ఒక పాత్ని గంగా అని పిలువబడింది. సో మనకి క్వశ్చన్లో రావచ్చు, ఫ్రమ్ విచ్ ప్లేస్ గంగా ఈజ్ కాల్డ్ యాజ్ గంగా అని అంటారు. ఫ్రమ్ విచ్ ప్లేస్ గంగా ఈజ్ టర్మ్డ్ యాజ్ గంగా. ఎక్కడ ఏ ప్రాంతం నుంచి గంగకి గంగా అని పేరు వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవప్రయాగ్లో. సో దీని ముందు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే మనకి ముందున్న ఈ మ్యాప్ కూడా తెలియాలి. ఎందుకంటే పంచ్ప్రయాగ్, గంగా ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది? గంగోత్రి గ్లేషియర్ నుంచి. గంగోత్రి గ్లేషియర్, గంగోత్రి అన్న గ్లేషియర్ నుంచి దాన్ని పుట్టింది. సో అక్కడ గంగోత్రి గ్లేషియర్ నుంచి వస్తున్న గంగని ఏమని పిలుస్తారు అంటే భాగీరథిని పిలుస్తారు. సో గంగగా ఎప్పుడు మారింది అంటే దేవప్రయాగ్లో అలక్నందతో కలిసిన తర్వాత. సో అలక్నందతో మిగతా ఏ నదులు, క్వశ్చన్ మన ఇలా రావచ్చు, విష్ణుప్రయాగ్ ఇస్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ టూ రివర్స్? విష్ణుప్రయాగ్లో ఏ రెండు నదులు సంగమం అవుతుంది? మీకు ఆన్సర్ ఆప్షన్స్లో ఇలా కూడా ఇవ్వచ్చు. విష్ణుగంగా అని ఆన్సర్ ఇస్తాడు, అలక్నంద అని ఇస్తాడు. సో విష్ణుగంగా అలక్నంద అని ఇస్తే రైట్ ఆన్సర్, టిక్ పెట్టింది. లేదు ఇంకా డెప్త్కి వెళ్తే విష్ణుగంగా ధౌలీగంగా అని ఇస్తాడు. సో ఆన్సర్ ఈజ్ విష్ణుగంగా ధౌలీగంగా. సో నందప్రయాగ్లో ఏ రెండు నదుల సంగమం? ఇక్కడ నుంచి ఈ విష్ణుప్రయాగ్ తర్వాత వచ్చే పెద్ద నదిని ఏమంటాం మనం? అలక్నంద అంటాం. అలక్నందకు కూడా ముందు పేరు వేరు, పుట్టినప్పుడు పేరు లేదు. సో ఎప్పుడైతే రెండు నదులు కలిసాయో అప్పుడు దానికి ఆ కలిసిన కొత్త నదిని అలక్నంద అంటారు. సో నందప్రయాగ్ ఏ నదులు సంగమం? ఒకటి నందాకిని, ఇంకోటి అలక్నంద. కర్ణప్రయాగ్ ఏ రెండు నదుల సంగమం? పిండర్ గంగా ఇంకా అలక్నంద.
రుద్రప్రయాగ్ ఏ 2 నదుల సంగమం? రుద్రప్రయాగ్ కొంచెం ఫేమస్ ప్లేస్. సో దేవప్రయాగ్, రుద్రప్రయాగ్ చాలా ఫేమస్. ఈ రుద్రప్రయాగ్ జోషిమఠ్ దగ్గర ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉత్తరాఖండ్లోనే. ఉత్తరాఖండ్లో జోషిమఠ్ దగ్గర ఇవి ఉంటాయి. సో రుద్రప్రయాగ్ ఏ 2 నదుల, ఏ 2 హిమాలయన్ రివర్ సంగమం అంటే, ఒకటి మందాకిని. మందాకిని ఎక్కడ పుట్టింది? మందాకిని కేదార్నాథ్లో పుట్టింది అనమాట. కేదార్నాథ్ పర్వతాల్లో, కేదార్నాథ్ గ్లేషియర్ నుంచి మందాకిని పుట్టి రుద్రప్రయాగ్లోని అలక్నందాని కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ దేవప్రయాగ్ ఏ 2 నదుల సంగమం అంటే భగీరథి ఇంకా అలక్నంద. సో ఇక్కడి నుంచే మనం గంగని గంగా అని పిలుస్తాం. అప్పటి వరకు వేరే వేరే పేర్లతో పిలువబడింది. ఎప్పుడైతే ఈ 2 నదుల సంగమం దేవప్రయాగ్ నుంచి దాన్ని గంగా అని పిలువబడుతుంది. ఇంకా అక్కడి నుంచి మనం బంగ్లాదేశ్ వరకు గంగాని గంగానే పిలుస్తాం. బంగ్లాదేశ్లో మళ్ళీ పేర్లు మారుతాయి. సో కోర్స్ ఆఫ్ రివర్ ఇదిగోండి. ఇంకొకసారి మ్యాప్లో చూద్దాం. బద్రీనాథ్లో ధౌలి గంగా, విష్ణు గంగా, ఇది విష్ణుప్రయాగ్. ఇక్కడి నుంచి అలక్నంద అయింది, నందప్రయాగ్, నందాకిని కలిసింది, పిండ్రగంగా కలిసింది కర్ణప్రయాగ్. ఇక్కడ కేదార్ నుంచి మందాకిని వచ్చింది రుద్రప్రయాగ్, గంగోత్రి నుంచి భగీరథి వచ్చింది, అది దేవప్రయాగ్. యమునోత్రిలో పుట్టింది యమున అనమాట. సో గంగా రివర్ బేసిన్ ఇది గంగా ఆరిజిన్. పంచ్ ప్రయాగ్లో ఎలా పుట్టిందో ఏంటో. సో గంగా రివర్ బేసిన్ కన్సిస్ట్ ఆఫ్ రివర్ గంగా. అంటే గంగా రివర్ బేసిన్ అంటే బేసికల్గా ఏంటంటే గంగా వాటి ఉపనదులు. ఓకే, గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అనమాట. తెలుసు ఇది కల్చరల్లీ, రిలీజియస్లీ మన భారతదేశానికి నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా. నేషనల్ రివర్ ఆఫ్ ఇండియాని గంగాని ఎప్పుడు, ఏ సంవత్సరం నుంచి నేషనల్ రివర్ ఒక దానికి ఆనర్ ఇచ్చారు అంటే 2008. In which year గంగా హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా అంటే 2008. 2008 సంవత్సరం నుంచి మన జాతీయ నది కింద గంగకి హోదా వచ్చిందనమాట. అంటే అప్పటి వరకు రిలీజియస్గా, కల్చరల్గా, లేకపోతే పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్. బట్ కానీ 2008లో దాన్ని కొంచెం అఫీషియల్గా గుర్తించి దానికి జాతీయ నది కింద అవార్డ్ చేశారు, గుర్తించారు. సో ఇట్ ఈస్ కల్చరల్ అండ్ రిలీజియస్లీ వెరీ ఇంపార్టెంట్. ఆరిజిన్ మనం చూసాం గోముఖ్ గంగోత్రిలో. అది ఎక్కడ ఉంటుంది? ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ దగ్గర, ఉత్తరకాశీ దగ్గర ఉత్తరాఖండ్లో అనమాట. గంగోత్రి వెళ్ళాలి అంటే మనం ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళాలి. ఉత్తరకాశీ వెళ్ళే కానీ అది మనం గంగోత్రికి వెళ్తాం. నెక్స్ట్ కాన్ఫ్లుయెన్స్. కాన్ఫ్లుయెన్స్ అంటే సంగమం, సముద్రంతో ఎక్కడ కలుస్తుంది. సో ఎనీ రివర్, ఎయిమ్ ఆఫ్ ఎనీ రివర్ ఈజ్ టు డ్రైన్ అవుట్ ఇన్ ద సీ. సో మొత్తం తెచ్చిందంట సముద్రంలో డ్రైన్ చేయాలన్నది ఒక నది యొక్క మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది అరేబియన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివరా, వెస్ట్ ఫ్లోయింగ్ రివరా? ఆబ్వియస్గా గంగా ఈజ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది, రైట్? సో గంగా సాగర్, అదే బే ఆఫ్ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ఎక్కడైతే గంగా సముద్రంలో కలుస్తుందో దాన్ని గంగా సాగర్ అంటాం. అది మన ఇండియాలో. అదే బంగ్లాదేశ్కి వస్తే సుందర్బన్ డెల్టాస్ అనమాట. ఓకే, సో ఎన్ని రాష్ట్రాలు గంగని పంచుకుంటాయి అంటే ఎన్ని రాష్ట్రాల మీదుగా గంగా ప్రవహిస్తుంది అంటే ఆరిజిన్ ఏంటి? ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ సో ఇది గంగా ఆరిజిన్, ఇక్కడ పుట్టింది. ఇది ఉత్తరాఖండ్ అనమాట. ఇది యూపీ, ఇది బీహార్, ఇది ఝార్ఖండ్, జేహెచ్ అని పెడుతున్నాను. ఇది వెస్ట్ బెంగాల్. సో ఎన్ని స్టేట్స్ మీదుగా గంగ ప్రవహిస్తుందంటే 5 స్టేట్స్ అంటే ఝార్ఖండ్ మీదుగా ప్రవహిస్తుంది అని చాలా మనకి తక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఝార్ఖండ్లో జస్ట్ ఈ బార్డర్ దగ్గరికి వస్తుంది అంతే. ఓన్లీ ఈ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అది కూడా
ఇంతే, అది కూడా 40 కిలోమీటర్స్. జార్ఖండ్లో దాని ఎంత విస్తీర్ణం అంటే గంగ ప్రవాహం ఎన్ని కిలోమీటర్లు అంటే 40 కిలోమీటర్లు మాత్రమే. సో ఇక్కడ మన గంగా ఉత్తరాఖండ్లో గంగోత్రిలో పుట్టింది, గంగోత్రి గ్లేషియర్లో. ఇక్కడ నుంచి యూపీ మొత్తం ట్రావెల్ చేస్తుంది. మొత్తం యూపీలో ఎక్కువ స్పేస్ ట్రావెల్ చేసేది యూపీ ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్లో ట్రావెల్ చేసి జార్ఖండ్ మీద జస్ట్ అంటే జార్ఖండ్ యూపీ బీహార్ ఈ బార్డర్ దగ్గర ఓన్లీ 40 కిలోమీటర్లు మాత్రమే. అది కూడా ఎక్కడంటే సాహిబ్గంజ్ అనే ఊరిని కొంచెం టచ్ చేసి బీహార్కి వెళ్ళి బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ నుంచి మన సముద్రంలో డెల్టా ఫామ్ అవుతుంది అనమాట. సో ఎన్ని దేశాలలో గంగా ఉంది అంటే ఎన్ని దేశాల మీదుగా గంగ ప్రవహిస్తుందంటే 2 దేశాలు. ఒకటి మన భారతదేశం ఇండియా అందరికీ తెలుసు, ఇంకొక దేశం ఏంటంటే బంగ్లాదేశ్. ఇంకో దేశంలో ఎక్కడ గంగ ప్రవహిస్తుందంటే బంగ్లాదేశ్. ఇది మన ట్రూ ఇండియన్ రివర్. ఎందుకంటే ఇండస్ చూసుకోండి, ఇండస్ అయితే మన టిబెట్లో పుట్టి ఇండియా నుంచి వచ్చి అటు పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. బ్రహ్మపుత్ర టిబెట్లో ఆరిజిన్, ఇండియా మీదుగా వచ్చి ఇటు బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది. బట్ గంగా ఏంటంటే పూర్తి ఇండియాలో పుట్టింది. ఇది మన ఓన్ రివర్, మనది. ఇట్స్ అ నేషనల్ రివర్. అంటే ఇది సో ఇది ఏంటంటేను ఉత్తరాఖండ్లో ఇండియాలో పుట్టి ఇండియాలో ప్రవహించి ఇండియాలో లాస్ట్లో కొంచెం భాగం ఇండియాలో వెస్ట్ బెంగాల్లో కొంచెం భాగం బంగ్లాదేశ్లో అనమాట. సో ఎన్ని రాష్ట్రాలు అంటే 5 స్టేట్స్. తర్వాత కంట్రీస్ అంటే 2 కంట్రీస్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఏ రాష్ట్రాలు అంటే ఆరిజిన్ ఉత్తరాఖండ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు గంగా ఇండియాలో ఎంత పోర్షన్ గంగా బేసిన్ డ్రైనేజ్. ఇప్పుడు డ్రైనేజ్ బేసిన్ అంటే ఒట్టి రివర్ అంటే ఇప్పుడు ఇలా రివర్ ఒక్కటే కాదనమాట. డ్రైనేజ్ బేసిన్ అంటే దాని ట్రిబ్యూటరీస్, వాటి ఉపనదులు. అంటే ఇక్కడ నుంచి కొన్ని జాయిన్ అవుతాయి, ఇలా కొన్ని జాయిన్ అవుతాయి, మళ్ళీ వీటికి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉంటాయి. సో ఇలాగా అంటే ఈ మొత్తాన్ని ఈ హోల్సమ్ పేరెంట్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ are together called as drainage basin. అంటే పెద్ద నది ఏదైతే ఉందో దాని ఉపనదులు ఇవన్నీ ఎంత ఏరియాలో తడుపుతాయో, ఎన్ని రీజన్స్ని తడుపుతాయో, సో ఈ మొత్తం ఏరియాని డ్రైనేజ్ బేసిన్ అంటారు. సో ఈ లెక్కన గంగా డ్రైనేజ్ బేసిన్ ఎంత ఉంది అంటే 8.6 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత అంటే 8.6 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. దాని డ్రైనేజ్ బేసిన్ ఏరియా ఎంత అంటే 8.6 స్క్వేర్ కిలోమీటర్స్. ఇండియా మొత్తం ఏరియా ఎంత? 32 కిలోమీటర్స్ స్క్వేర్ ఇండియా. మన ఇండియా వైశాల్యం ఎంత? పైన కాశ్మీర్ టాప్ నుంచి ఇక్కడ కింద కన్యాకుమారి వరకు, ఈ లెఫ్ట్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి రైట్లో గుజరాత్ కచ్ వరకు మన మొత్తం వైశాల్యం ఎంత అంటే మెయిన్ల్యాండ్ వైశాల్యం 32 స్క్వేర్ కిలోమీటర్స్. సో అందులో 8.6 స్క్వేర్ కిలోమీటర్స్ గంగా రివర్ బేసిన్ ఉందంటే అంటే అది ఎంత ఆక్యుపై చేస్తుంది? నియర్లీ 26% ఆఫ్ ది హోల్ ఏరియా. అంటే ఇప్పుడు మన భారతదేశం మొత్తంని ఏరియాను ₹1 కింద కన్సిడర్ చేసామనుకోండి, మొత్తం మన భారతదేశం. సో ఈ భారతదేశం మొత్తాన్ని మనం ఒక ₹1 అనుకుందాం, అంటే 100 పైసా అనుకున్నాం అనుకోండి. సో దీంట్లో గంగా దాని
100 పైసా అయితే దీంట్లో ఈ ఏరియా గంగా ఏదైతే ఎంతైతే తడుపుతోందో ఈ ఏరియా మొత్తం ఎంత అంటే పావలా అంటే 25 పైసలు. అంటే 100లో 25 పైసలు అంటే 4వ వంతే కదా. అంటే 4 25 పైసలు కలిస్తేనే 1 రూపాయి కదా, అంటే 100 పైసలు. సో పావలా వంతు అంటే 1/4 అంటే ఇండియా మొత్తం భూభాగంలో, ఇండియా వైశాల్యంలో పావలా వంతు గంగా బేసినే. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎన్ని స్టేట్స్, ఎంత పాపులేషను, తర్వాత ఎంత దాని చుట్టూ ఎంత ఎకానమీ నడుస్తుందో. సో గంగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో అంటే 26% అంటే 1/4 భాగం మనకి గంగా బేసిన్తోనే ఇండియా కవర్ అయిపోయింది. సో దీని టోటల్ లెంత్, గంగా లెంత్ ఎంత అంటే, సో గంగా అంటే ఇక్కడ గంగోత్రి నుంచి స్టార్ట్ అయ్యి, ఇది గంగోత్రి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో గంగా సాగర్, హుగ్లీ వరకు గంగా లెంత్ ఏంటంటే 2525 కిలోమీటర్స్. 2525 కిలోమీటర్స్. అంటే అది గంగోత్రిలో పుట్టిన దగ్గర నుంచి నెక్స్ట్ గంగాసాగర్లో కలిసేంత వరకు 2525 కిలోమీటర్లు అది ప్రవహిస్తుంది అనమాట, అది ట్రావెల్ చేస్తుంది త్రూ అవుట్. సో ఈ కాన్ఫ్లుయెన్స్లు చూసాము. కాన్ఫ్లుయెన్స్లు ఇదిగో ఆరిజినేటెడ్ ఇన్ గోముఖ్ ఆఫ్ ది గంగోత్రి కాల్డ్ యాజ్ భాగీరథి. దేవప్రయాగ్ ఇంకొకటి పాయింట్, దేవప్రయాగ్ పైన గంగని భాగీరథి అంటాం, దేవప్రయాగ్ కింద నుంచి గంగని గంగా అంటాం. అంటే నార్దర్న్ ప్లేన్స్లో ఎప్పుడైతే అది హిమాలయాస్లో దేవప్రయాగ్ పై వరకు ఉంటుందో, ఇండియన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నంత వరకు గంగా ఈజ్ కాల్డ్ యాజ్ భాగీరథి. వెన్ ఇట్ ఎంటర్స్, ద మొమెంట్ ఇట్ ఎంటర్స్ నార్దర్న్ ప్లేన్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గంగా. అప్పటి వరకు భాగీరథి. దేవప్రయాగ్ నుంచి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గంగా. ఈ కాన్ఫ్లుయెన్స్ని మనం చూసాం. వీటిని పంచ్ ప్రయాగ్ అంటారు. పంచ్ అంటే 5. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ గంగా. గంగా ఫస్ట్ ఇది మనం ఈ ప్రయాగ్లు పంచ్ ప్రయాగ్ చూసాం కదా. ఒక్క సెకండ్, విల్ డూ లైక్ దిస్. సో ఇది ఇక్కడ నుంచి గంగోత్రి వెళ్తుంది అనుకోండి, యమునోత్రి. ఇది దేవప్రయాగ్. ఓకే, నెక్స్ట్ దేవప్రయాగ్ అయిన వెంటనే గంగా రిషికేశ్ వస్తుందన్నమాట. సో దేవప్రయాగ్ తర్వాత రిషికేశ్ అంటే ప్లెయిన్స్, ఫుల్ ప్లెయిన్. అంటే ఇంకా పూర్తిగా ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్స్ మొత్తం హిమాలయాలు వదిలేసి పూర్తిగా ప్లెయిన్స్ అంటే హరిద్వార్. ఇంకా హరిద్వార్ నుంచి గంగా, ఓన్లీ గంగా ఉంటుంది. హరిద్వార్ తర్వాత నెక్స్ట్ బిజ్నోర్. అంటే యూపీలో ఇది ఇక్కడ వరకు, ఇక్కడ ఇదంతా ఉత్తరాఖండ్. యూకే అని రాసంటే ఉత్తరాఖండ్ అనుకోండి. ఇక్కడ నుంచి బిజ్నోర్ తర్వాత నరోరా తర్వాత ఫతేపూర్ తర్వాత కనౌజ్ తర్వాత కాన్పూర్ తర్వాత నెక్స్ట్ కనౌజ్ తర్వాత కాన్పూర్ తర్వాత ఫతేగఢ్ తర్వాత ప్రయాగ్రాజ్ తర్వాత మిర్జాపూర్ తర్వాత వారణాసి తర్వాత గాజీపూర్. సో గాజీపూర్ వరకు గంగా యూపీలో ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో మిర్జాపూర్ తర్వాత వారణాసి తర్వాత గాజీపూర్. ఓకే, గాజీపూర్ తర్వాత ఇదంతా ఇక్కడ వరకు యూపీ. గాజీపూర్ తర్వాత ఛాప్రా తర్వాత పట్నా తర్వాత హాజీపూర్. ఇది బీహార్.
మనం బీహార్ తర్వాత ఇది చూసాం కదా, ఏంటంటారు, జార్ఖండ్లో ఓన్లీ హాజీపూర్ తర్వాత భగల్పూర్ మళ్ళీ కమ్స్ అండర్ బీహార్. భగల్పూర్ తర్వాత సాహిబ్గంజ్ ఓన్లీ జార్ఖండ్ అనమాట. సాహిబ్గంజ్ జార్ఖండ్. దాని తర్వాత పకూర్ తర్వాత ఇట్ ఎంటర్స్ పకూర్ తర్వాత ఇది ఎంటర్స్ వెస్ట్ బెంగాల్లో ఎక్కడ ఎంటర్ అవుతుంది? హుగ్లీ నుంచి ఇక్కడ ఫరక్కా తర్వాత ఇక్కడ సైడ్కి రాస్తున్నాను గంగాసాగర్. ఒకటి ఇటు గంగాసాగర్ వెళ్తుంది, ఇటు నుంచి నెక్స్ట్ పద్మ, మేఘన అండ్ ఇది బంగ్లాదేశ్ అనమాట. ఇది బంగ్లాదేశ్లో మేఘన, నెక్స్ట్ సుందర్బన్స్. సో ఇక్కడ నుంచి మనకి ఇదంతా వెస్ట్ బెంగాల్. సో గంగా ఎన్ని స్టేట్స్లో ట్రావెల్ చేస్తుంది అంటే ఇలాగా ఎన్ని ఊర్లు మించి అంటే రిషికేశ్ నుంచి ఫరక్కా ఆర్ హుగ్లీ, అదే మన గంగాసాగర్ ఏదైతే అనుకున్నామో అది. సో ఇప్పుడు ఇదనమాట. ఇక్కడ ఏ నదులు గంగను వచ్చి కలుస్తాయో ఒక్క సెకండ్, ఈ మ్యాప్ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా బట్ ఎక్స్ప్లెనేషన్కి బాగుంటుంది, అది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దేవప్రయాగ్, కర్ణపై ఇవన్నీ ఇది కాన్ఫ్లుయెన్స్లు అనుకున్నాం కదా. ఇది అయిన తర్వాత ఎక్కడంటే ఈ హరిద్వార్, బిజ్నోర్ అండ్ నరోరా, వీటిని హరిద్వార్ని ఏమొచ్చి అప్పర్ గంగా ప్లెయిన్స్ అంటారు, బిజ్నోర్ ఏమొచ్చి మిడిల్ గంగా ప్లెయిన్స్ అంటారు, అండ్ నరోరా ఏమొచ్చి లోవర్ గంగా ప్లెయిన్స్. ఇది ఎందుకు చెప్పామంటే స్మార్ట్ గంగా సిటీ ప్లాన్ అని ఉందన్నమాట, దాంట్లోకి ఇవి మనకి వస్తాయి. సో అందుకోసం. సో ఇక్కడ కనోజ్ ఉంది కదా, కనోజ్లోకి రామ్గంగా ఈజ్ ఓన్లీ ప్లెయిన్ రివర్. అంటే ఇప్పుడు గంగాకి రెండు ఇవి ఉంటాయి కదా, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ ట్రిబ్యూటరీస్. సో అలాగ వీటిలో గంగా కానీ మోస్ట్లీ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ అనమాట. అంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అన్నీ హిమాలయన్స్ వచ్చినవే. సో రామ్గంగా ఈజ్ ఓన్లీ రివర్ విచ్ ఆరిజినేటెడ్ ఇన్ అ ప్లెయిన్. అంటే హిమాలయాలో కాకుండా మైదానాల్లో పుట్టిన మైదానం నది ఏది ఓన్లీ గంగా ట్రిబ్యూటరీ అంటే రామ్గంగా అనమాట. ఇది ఎక్కడ పుట్టిందంటే ఫులర్ లేక్, ఉత్తరాఖండ్ నైనితాల్ దగ్గర మన గడ్వాల్ హిల్స్లో పుట్టి ఇది ఎక్కడ కలుస్తుంది గంగా అంటే కన్నౌజ్, ఉత్తరప్రదేశ్లో కన్నౌజ్ అనే ఊర్లో కలుస్తుంది అనమాట. ఇది మన రామ్గంగా. ఓకే, అక్కడ కన్నౌజ్లోనే ఇంకొక రివర్ కాళీ అని కలుస్తుంది. ఓకే, కాళీ అని కలుస్తుంది. సో ఇది నెక్స్ట్ కాన్ఫ్లుయెన్స్ ఏదంటే మన ప్రయాగ్రాజ్ అనమాట. ప్రయాగ్రాజ్ దాన్నే అలహాబాద్, ముందు దీని పేరు అలహాబాద్ ఉండేది, ఇప్పుడు దీని పేరు ప్రయాగ్రాజ్ అని చేశారు. ఎందుకంటే అది ప్రయాగ్ అంటే సంగమం చెప్పాను కదా, త్రివేణి సంగమం అంటే ఇక్కడ ఇది యమున. దీని యమున ఎక్కడొచ్చి కలుస్తుందంటే గంగాతోని ప్రయాగ్రాజ్లో కలుస్తుంది. ఏ ఊర్లో? అదే అలహాబాద్లో, ఉత్తరప్రదేశ్లో. ఈ యమునకి మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయన్నమాట, ఉపనదులు. అవి ఏంటంటే చంబల్, బేత్వా, కేన్. సో ఇవన్నీ కలిసి వచ్చి ఇదేమొచ్చి బానస్, తర్వాత హిందాన్, కాళీసింధ్ అనమాట. సో యమునని చంబల్, బానస్, బేత్వా, కేన్, ఈ కాళీసింధ్, హిందోన్ ఇవన్నీ వచ్చి కలిసి ఈ ఇది మొత్తం పెద్ద యమున కింద అయింది కదా. సో ఇది ఎక్కడ వస్తుందంటే ప్రయాగ్రాజ్లో కలుస్తుంది గంగని. సో ప్రయాగ్రాజ్లో కలిసిన తర్వాత అక్కడ త్రివేణి సంగమం అంటారు. త్రివేణి అంటే త్రీ కదా, మరి వేణి అంటే నదిని వేణి అంటారు సంస్కృతంలో.
కృష్ణవేణి ఆర్ ఎనీ పాయని. ఓకే, సో త్రివేణి అంటే 3 నదులు ఉండాలి కదా మేడం, ఇక్కడ ఓన్లీ గంగా అండ్ యమున కదా వచ్చాయంటే, సో సరస్వతి కూడా ఉందన్నమాట. సరస్వతి అంతర్వాహిని. సరస్వతి ఈజ్ అ మైథలాజికల్ రివర్. అది మైథలాజికల్ అంటే పౌరాణిక నది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరస్వతి పుట్టిన అంటే ఉత్తరాఖండ్లోనే సరస్వతి ఎక్కడ ఆరిజిన్ అయిందో అంటే ఇప్పుడు దాని ప్రవాహం మనకి కనిపించింది, కానీ అది ట్రావెల్ చేసిన పాత్ అయితే కనిపిస్తుంది, బట్ కానీ అంతర్వాహిని. దానికి రీజన్స్ ఎందుకు సరస్వతి సడన్గా కనిపించకుండా మాయమైపోయింది అంటే, బికాజ్ చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎర్త్ క్వేక్ మూమెంట్స్ వల్ల, తర్వాత మళ్ళీ ప్లేట్ టెక్టానిక్స్ వల్ల, ఇలా చాలా రకాలు ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఎవరికీ తెలియదు ఎందుకు సరస్వతి నది కనిపించకుండా మాయమైపోయింది ఆర్ అండర్ గ్రౌండ్ అయిపోయింది, ఓన్లీ దాని ఛానల్ మాత్రం ఉందంటే అని. సో ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలీదు. బట్ త్రివేణి సంగమంలో మన బిలీఫ్ ఏంటంటే గంగా యమున సరస్వతి. గంగ కనిపిస్తుంది మనకి, యమున తెలుస్తుంది కనిపిస్తుంది కలర్స్ బట్టి, బట్ సరస్వతి ఏంటంటారు అంతర్వాహిని అంటే అండర్ కరెంట్. ఇప్పుడు గంగా యమున ఇలా ఫ్లో అవుతూ ఉంటే ఈ కింద నుంచి సరస్వతి ప్రవహిస్తుంది అంటారు. ఒకటి, ఇప్పుడు సరస్వతి ఏ పాత్లో అయితే ట్రావెల్ చేసిందో అక్కడ ఒక ఘగ్గర్ అని ఒక సీజనల్ రివర్ అనమాట. అది అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తుంటుంది. ఎప్పుడు అంటే బాగా వర్షాలు పడినప్పుడు అది చిన్న పాయ కాస్త పెద్దదయ్యి సరస్వతి నది ఏ పాత్లో ట్రావెల్ చేసిందో మనకి ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని భీమ్ఫుల్ అని ఒక బద్రీనాథ్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. మాణా, మనం లాస్ట్లో చూసాం మాణా, ఇండియాకి టిబెట్కి ఉన్న పాస్ మాణా. సో అది ఉత్తరాఖండ్ టిబెట్కి ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఈ మాణా పాస్కి వెళ్ళే దారిలోని భీమ్ఫుల్ అంటే ఒక బ్రిడ్జ్ అనమాట. సో ఆ ప్లేస్లో సరస్వతి నది కనిపిస్తుంది, కానీ కొంత దూరం వచ్చాక మళ్ళీ దాని ప్రవాహం కనిపించదు. సో ఇది సరస్వతి కూడా పుట్టింది ఉత్తరాఖండ్లోనే. సో ఇది ప్రయాగ్రాజ్ అనమాట, అంతర్వాహిని. ఇక్కడ ఇవన్నీ కలుస్తాయి. నెక్స్ట్ మీకు వారణాసి తెలుసు, గాజీపూర్ అనమాట. నెక్స్ట్ ప్లేస్ ఈస్ గాజీపూర్. గాజీపూర్లోని గంగని గోమతి వచ్చి కలుస్తుంది. గాజీపూర్లో గోమతి వచ్చి కలుస్తుంది. గోమతి అది కూడా నేపాల్లో ఆరిజిన్, నేపాల్లో పుట్టింది, నేపాల్లో పుట్టి గాజీపూర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఛాప్రాలో ఘగ్గర్. తర్వాత పట్నాలో ఇది పట్నాలో సోన్ వస్తుంది. నెక్స్ట్ భగల్పూర్లో గండక్. ఓకే, ఇటు నుంచి సోన్ వస్తుంది. సో ఇవి గంగా తాలూకా మెయిన్ ట్రిబ్యూటరీస్ అనమాట. ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. రైట్ బ్యాంక్లోని మనకి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే యమున, సోన్ అండ్ నెక్స్ట్ హుగ్లీ దగ్గర గంగని దామోదర్ కలుస్తుంది అనమాట. హుగ్లీ దగ్గర ఏం కలుస్తుంది? దామోదర్. రైట్ బ్యాంక్లో ఏంటంటేను రామ్గంగా, తర్వాత గోమతి, ఘగ్గర్, తర్వాత గండక్, తర్వాత కోసి. మనం కోసి చేసుకోవాలి. కోసి ఎక్కడ కలుస్తుందంటే ఇక్కడ నుంచి కోసి ఇది కూడా దీంట్లో నుంచి పుట్టింది. కోసి అండ్ మహానంద అని అది కలకత్తా దగ్గర మాల్డా అని వెస్ట్ బెంగాల్లో ఒక ప్లేస్ ఉందన్నమాట. మాల్డా దగ్గర మహానంద కలుస్తుంది. సో ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. దీనికి ఒక చిన్న జార్గన్ ఉంది, అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది గంగా అనుకోండి. సో ఏదైనా ఆరిజిన్ వస్తున్నప్పుడు ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే
యశోద మెయిన్. దీన్ని కలిపితే మనకి ఏంటవుతుంది యశోద. యశోద అంటే వైఏ అంటే యమున, సో అంటే సోన్, డిఏ అంటే దామోదర్. ఇగో యశోద. ఓకే, ఇది యమున, ఇది సోన్, డిఏ అంటే దామోదర్. ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లోకి ఇంకొక జార్గన్ అంటే రామ్ 3G కిలోమీటర్స్. సో రామ్ 3G KM అంటే రామ్ అంటే రామ్ గంగా. ఓకే, 3G అంటే 3 జీలు కదా. ఫస్ట్ జీ అంటే గోమతి, నెక్స్ట్ ఘాగ్రా, ఇంకో జీ గండక్. ఓకే, ఇది రామ్ అంటే రామ్ గంగా, 3G అంటే ఫస్ట్ జీలో జీ గోమతి, ఘాగ్రా అండ్ గండక్. ఈ కే అంటే కోసి, సారో ఆఫ్ బీహార్. బీహార్ దుఃఖదాయిని అనమాట కోసి. కోసి. కే ఎంలో ఎం అంటే మహానంద. అది మహానది కాదు, మహానంద. ఓకే, సో లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే మనకి యశోద, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే రామ్ 3G KM. సో ఇలాగ కొంచెం గుర్తుపెట్టుకుంటే మెయిన్ ట్రిబ్యూటరీస్ అని దీంట్లో మనకి మర్చిపోకుండా కవర్ అవుతాయి. సో గంగకి రెండు వైపుల ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో దీంట్లో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే యమున అనమాట. యమున ఈజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, అంటే లెంత్ ఎక్కువ దానికి, కానీ లార్జెస్ట్ అంటే అకార్డింగ్ టు వాల్యూమ్. అంటే ఇది యమున ఎక్కడి నుంచి వస్తుంది, అది కూడా యమునోత్రి నుంచి ఫుల్గా ట్రావెల్ చేసుకుంటూ పెద్దగా చాలా కిలోమీటర్లు గంగని కలుస్తుంది. అంటే ఎక్కువ దూరం ప్రవహించి వచ్చే ఉపనది ఏంటంటే ఇది. అలా కాకుండా ఎక్కువ నీరు తెచ్చే ఉపనది, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఎక్కువ అంటే కుంభాలు నీరు తెచ్చే ఉపనది ఏంటంటే ఘగ్గర్ అనమాట. ఘగ్గర్ బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ అకార్డింగ్ ఇన్ వాల్యూమ్ అంటే ఎక్కువ నీళ్ళు తెచ్చేది. సో అది ఘగ్గర్. పెద్ద లాంగెస్ట్ అంటే యమున. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాల్యూమ్ నీళ్ళు ఎక్కువ తీసుకొచ్చేది అంటే ఘగ్గర్, ఎక్కువ పెద్దది చాలా లెంత్ వైజ్ అంటే యమున. సో ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా ఇండియాలో. అంటే గంగా కోసం అడిగితే మాత్రం లాంగెస్ట్ ట్రిబ్యూటరీ యమున. వాల్యూమ్ అడిగితే ఎక్కువ నీళ్లు తెచ్చేది ఏంటంటే వాల్యూమ్ అడిగితే ఘగ్గర్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ యువర్ స్పిరిట్స్ హై. బాగా చదవండి. థ్యాంక్ యూ.